స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్ అన్నది ఒకటుంటుంది. దాని ప్రకారము ఎవరైనా సరే, ఒక గేమ్ ఆడుతున్నప్పుడు గేమ్‌ని గేమ్‌గానే చూడాలి. దాంట్లో పర్సనల్ ఇంట్రెస్ట్‌లు గానివ్వండి, పర్సనల్ రైవల్రీలు గానివ్వండి చూడకూడదు అని జెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఘటనలు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు జూస్తే మాత్రం స్పోర్ట్స్‌మెన్‌షిప్ కన్నా గొప్పది ఖచ్చితంగా అది జాతీయత, దేశం మీద ఉండే ప్రేమ, గౌరవం అన్నది అది దేశభక్తి అన్నా సరే, మీరేమనుకున్నా సరే, అది వీటన్నిటికన్నా మించింది అనైతే మాత్రం ఇవాళ భారత్ క్రికెట్ జట్టు అన్నది నిరూపించిందని జెప్పాలి. ఎందుకంటే, పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్యలో పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనేంత పరిస్థితులు మనకొచ్చాయి. ఆ సందర్భంలో ఎలాంటి చిన్నపాటి రిలేషన్ కూడా పాకిస్తాన్‌తో మనకు ఉండకూడదు అని జెప్పి ప్రతి ఒక్కరు కోరుకున్నారు. అందులో 140,00,00,000 మంది భారతీయుల్లో నేను కూడా ఒకడిని. ఎందుకంటే పాకిస్తాన్‌ని మనం దాయాది దేశంగా చూసాం. కానీ పాకిస్తాన్ మాత్రం మనల్ని శత్రు దేశంగా మాత్రమే చూస్తూ వచ్చింది, చూపిస్తూ వచ్చింది. అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఆపరేషన్ సింధూర్ అన్నది నడిచినప్పుడు గానివ్వండి, ఒక్కసారిగా అంత ప్రిసైజ్డ్‌గా టార్గెట్ చేసి మరీ అక్కడున్న ఉగ్రవాదులను మట్టుపెట్టినప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు వాళ్ళని అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్యలో ఎలాంటి సంబంధాలు గానివ్వండి, లావాదేవీలు గానివ్వండి, చివరికి స్పోర్ట్స్ కూడా ఉండకూడదని కోరుకున్నారు. అందులో మధ్యలో మనం చూసాము ఎవరైతే రిటైర్ అయిన ప్లేయర్స్ ఉంటారో వాళ్ళందరూ ఒక టోర్నమెంట్‌లో పాల్గొంటారు. అందులో భారత్, పాకిస్తాన్ మధ్య జట్టు మ్యాచ్ ఉన్నప్పుడు భారత్ ఆ పాకిస్తాన్‌కి దాన్ని బయోర్ ఇచ్చేసి వాళ్ళు బయటకొచ్చేసారు. అంటే మేము వాళ్ళతో ఆడము మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లోనూ. అది బ్యాన్ మేము బాయ్‌కాట్ చేస్తున్నాం అని చెప్పేసి బయటకొచ్చేసారు. దానివల్ల మనము ఆ సీరీస్‌ని కోల్పోయాం. అక్కడ కూడా కొద్దిమంది దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు గెలిచి చూపించాల్సింది. పారిపోతూ దాన్నేదో దేశభక్తి అని చెప్పే ప్రయత్నం చేశారు అని. ఆ తర్వాత ఏషియా కప్ వచ్చేటప్పటికి చాలామంది మధ్యలో ఒక ప్రశ్న ఉండింది. ఏంటంటే నిజంగానే భారత్, పాకిస్తాన్ మధ్యలో మ్యాచ్‌లు జరుగుతాయా? లేకపోతే అంతకుముందు జరిగిన పరిణామాల క్రమంలో వీళ్ళు కూడా బాయ్‌కాట్ చేస్తారు. బాయ్‌కాట్ చేస్తే నష్టపోయేది దేశము, క్రికెట్ ప్రేమికులు, భారతీయులు కూడా. ఈ సందర్భంలో అందరూ కోరుకున్నది ఏంటి అంటే భారత్, పాకిస్తాన్ మీద గెలవాలి అని. ఆ ఆశ, ఆ ఆకాంక్ష ఏదైతుందో దాన్ని టీమిండియా అన్నది 1 కాదు, 2 కాదు, 3 సార్లు చూపిచ్చింది. అందులో ముఖ్యంగా చూస్తే ప్రతిసారి చావు దెబ్బ కొట్టిందంటారు కదా! అలాంటి చావు దెబ్బ కొట్టి మరి వాళ్ళని చతికిలబడేలా చేసిన ఒక క్రెడిట్ అయితే ఖచ్చితంగా భారత క్రికెట్ జట్టుకొస్తుంది. ఇక నిన్న జరిగిన ఏషియా కప్పు ఫైనల్, ఆ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ పెర్ఫార్మ్ చేసిన విధానము, అది గెలిచిన తర్వాత ఎందుకంటే మనం చూస్తాం డే 1 భారత్, పాకిస్తాన్ మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అని అంటే అప్పుడు ఆ టైంలో కూడా స్పోర్ట్స్‌మెన్‌షిప్ గురించి మాట్లాడారు. స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్ గురించి మాట్లాడారు. వాటిని మించి దేశభక్తి ఉంటుందని సూర్యకుమార్ యాదవ్ ముందే చెప్పారు. మొదటి మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. గెలిచిన తర్వాత వాళ్ళని వె వెల్ ప్లేడ్ అని వాళ్ళకి మామూలుగా యూజువల్లీ చెప్తా ఉంటారు. అది కూడా చేయలేదు. రెండో మ్యాచ్ అయిపోయింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో ఏం చేస్తారు అన్నది ఒక అనుమానం ఉండే. అక్కడ ఒక సంక్లిష్టమైన పరిస్థితి భారతదేశానికి ఉండింది. అసలు ఎట్లా ఎట్లా ప్రవర్తిస్తుందో చూద్దాము అని. ఓడిపోతే ఎలాగో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది కాబట్టి వాళ్ళు చేసే ఆ దుష్ప్రచారం ఏదో ఉందో దానికి దీన్ని యాడ్ చేసుకుంటారు. గెలిస్తే ఏంటి? సమస్య ఏంటంటే ఆ గెలిచినప్పుడు దానికి ప్రజెంటేషన్ సెరమనీకి పీసీబీ అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్, అలాగే ఏసీసీ చైర్మన్ ఎవరు నఖ్వీ ఆయన మెడల్స్ ఇవ్వాలి, ట్రోఫీ ఇవ్వాలి. సో ఇండియన్స్ ఏం చేశారు? వాళ్ళని కుక్క దొబ్బులు దొబ్బి మ్యాచ్‌ని ఓడగొట్టారు. భారత్ గెలిచింది. గెలిచిన తర్వాత ఆయన దగ్గరికెళ్ళి తల వంచి మెడల్ వేయించుకోవాలి. అంటే మెడ వంచి మెడల్ వేయించుకోవాలి. అవసరమే లేదని చెప్పి ఒక గంట సేపు నిదానంగా, ప్రశాంతంగా కొన్ని సోషల్ మీడియాలో మీరు చూస్తే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఓవైపు అక్కడ ప్రజెంటేషన్ జరుగుతుంటే ఇండియాకి సంబంధించిన చాలామంది ప్లేయర్సు ఫోన్‌లలో రీల్స్ చేసుకుంటూ, ఫోన్‌లలో చాటింగులు చేసుకుంటూ, వీడియోస్ చూసుకుంటూ కూర్చున్నారు. సో దీన్ని బట్టి ఏంటి గెలవడమే కాదు, ఆ గెలిచిన తర్వాత కూడా వాళ్ళ ముందు తలొంచని పరిస్థితి మేము ఉంటాము అని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న మ్యాచ్‌లో కూడా మనం చూస్తే ఏంటంటే యూజువల్లీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వచ్చే విషయాలను మనం అబ్జర్వ్ చేసినప్పుడు పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ఎవరైతే ఎక్స్ ప్లేయర్స్ ఉంటారో కదా వాళ్ళందరూ జస్ట్ లైక్ మన మ్యాచెస్‌కి సంబంధించిన పోస్ట్ మ్యాచ్ కానివ్వండి, ప్రీ మ్యాచ్ కానీ అనాలిసిస్ చేసి ఎవరైతే స్పోర్ట్స్ అనలిస్టులు ఉంటారో అలాగనే అక్కడ ఒక ఛానల్‌లో పాకిస్తాన్ మాజీ క్రికెట్ ప్లేయర్లు అంటే ఎవరు షాహిద్ అఫ్రిది, షోయబ్ అఖ్తరు, షోయబ్ మాలిక్ ఇలాంటి వాళ్ళు కొంతమంది కూర్చొని చెప్తా ఉంటారన్నమాట. ఒకవేళ వాళ్ళు పాకిస్తాన్ మ్యాచ్ గెలిచింది అంటే మా అంతటి వీరులు లేరు, మా అంతటి శూరులు లేరు అని మాట్లాడతారు.
ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఎవరి చేత మనం చావు దెబ్బలు తిన్నాము, ఎవరి బాల్స్ మనం ఆడలేక చతికిలపడ్డాము, ఈ డిస్కషన్ చేసే పరిస్థితికి వచ్చేసింది. సో ఫైనల్లో గెలిచిన ఒక చారిత్రాత్మక విజయం అని చెప్పలేం కానీ, బట్ ఒక మెమరబుల్ విక్టరీ అయితే ఉంది. అదే సందర్భంలో పెహల్గామ్ అటాక్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మేము ట్రిబ్యూట్ ఇస్తున్నామని చెప్పడంతో పాటు సూర్యకుమార్ యాదవ్ ఇంకొక గ్రేట్ గెస్చర్ ఇచ్చారు. ఆ గ్రేట్ గెస్చర్ ఏంటంటే, తను ఏషియా కప్లో ఆడినందుకు గాను తనకు వచ్చిన రెమ్యూనరేషన్ ఏదైతే ఉంటుందో ఆ రెమ్యూనరేషన్ తను ఇండియన్ ఆర్మీకి ఇచ్చారు. నిజంగానే హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటున్నానంటే మ్యాచ్ గెలవడము ఓడడం అన్నది కేవలం ఒక కెప్టెన్ చేతిలో ఉండదు, మొత్తం అంతా టీం అంతా దాంట్లో పాల్పడదు. కానీ కెప్టెన్ కాంట్రిబ్యూషన్ ఏంటని ఏమైనా క్వశ్చన్ అడిగితే దానికి ఎక్స్ట్రాడినరీ సమాధానం చెప్పారు. ఏంటంటే తన మ్యాచ్ ఫీజు, ప్రతి మ్యాచ్కి తనకు వచ్చే ఫీజు ఏదైతే ఉంటుందో ఏషియా కప్లో ఆడినందుకు గాను ఆ మొత్తం అమౌంట్ తీసుకెళ్ళి ఇవాళ ఇండియన్ ఆర్మీకి ఇచ్చారు. సో దట్ ఈస్ వాట్ సూర్యకుమార్, దట్ ఈస్ వాట్ ఇండియా టీం అన్నది. సో ఆ సందర్భంలో మొన్నకి ఇంకో మాట మాట్లాడారు. అసలు రైవలరీ అంటున్నారు, ఆ పిల్లబచ్చాగాలు వాళ్ళతో మాకేంటి? ఇప్పుడు 10 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్లు వాళ్ళు గెలిచి 5 మ్యాచ్లు మేము గెలిస్తే అప్పుడు దాన్ని రైవలరీ అంటారు. 6, 7, 8 అన్నీ మేమే గెలుచుకుంటూ పోయి ఒకడు కూడా మా మీద గెలవలేనప్పుడు వాళ్ళు మాకు ప్రత్యర్థి లేనిది వాళ్ళేంది? బాబు పక్కకి ఆడుకుంటారు చూసారా? అలాంటి డైలాగ్ చెప్పేసి వాళ్ళని ఆల్రెడీ అవమానపరిచాడు. ఇక వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మరో అవమానము, గెలిచిన తర్వాత వెల్ ప్లేడ్ అని చెప్పకుండా ఇంకో అవమానము. నిన్నైతే చివరికి వాళ్ళ పీసీబీ చైర్మన్ చేతుల నుంచి తీసుకోవాల్సిన ట్రోఫీని కూడా తీసుకోకుండా వితౌట్ ట్రోఫీని నేను సెలబ్రేట్ చేసుకొని పాకిస్తాన్ మీద భారతీయుల వైఖరి, వాళ్ళ సెంటిమెంట్ ఎలా ఉందనేదాన్ని ఇంకొకసారి చెప్పారని ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పొచ్చు.